మార్కు సువార్త 11వ అధ్యాయము 27 నుంచి 33 వచనాలు. ఉదయకాలం వేళ మరి ఈ యొక్క వాక్య భాగం నుండి ధ్యానం చేద్దాం. ముందుగా నేను చదువుతున్నాను, గమనించండి. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన వద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఎవడిచ్చనని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరం ఇయుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును అని అనను. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియుడని చెప్పాను. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడలా ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతనిని నమ్మలేదని అడుగును. మనుష్యుల వలన కలిగినదని చెప్పేదమా అని తమలో తాము ఆలోచించుకొనిరి. గాని అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చారు. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పను అనెను. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయాన్ని ఉదయకాలం వేళ నేర్చుకొని సరిచేసుకొని ప్రభువుని వెంబడించవలసిన వారమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రాథమికంగా ఇక్కడ చూసినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు కానీ, ప్రధాన యాజకులు కానీ, పెద్దలు కానీ ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా ప్రభువును ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో అనేది మనం అంతకుముందు ఉన్నటువంటి విషయాల్లో కానీ మామూలుగా మరి గ్రహించవచ్చు. అన్ని విషయాలు సువార్తలు చదివినప్పటికీ, ఎక్కడ చూసినప్పటికీ వీరు ఏ విధమైనటువంటి మరి లక్ష్యము చేసుకొని ప్రభువుని వారి మాటల చేత ఏ విధముగా ఇబ్బంది పెడుతున్నారో అది మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే దేవాలయ శుద్ధీకరణ అనంతరం ప్రభు అక్కడికి వెళ్ళాడు. దేవాలయంలో అన్ని చూస్తుండగా వీరి కంట ఆయన బోధలు కానీ అక్కడ బోధిస్తున్నప్పుడు వీరు చూశారు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, వీరి ఉద్దేశం మొత్తము కూడా అసలు ఈయన ఎవరు, ఈయన వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటం ఏంటి, దేవుని కుమారుడు అనటం ఏంటి అనే విషయాలు కానీ, లేకపోతే ఈయన యొక్క ప్రజా ఆదరణ చూసినప్పుడు ఏంది ఇతని వెంబడి ఇంతమంది జనాలు రావటం అని అసూయ చెందినట్టు కూడా గమనించవచ్చు. అంటే పూర్తిగా అసూయ అని కాదు, కానీ వారిలో ఉన్నటువంటి ఆత్మీయ అంధత్వానికి ఇది కూడా చేరిందని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు, వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఎవడిచ్చారని అడిగిరి. వారు ఈ ఉద్దేశాన్ని చాలా తేట తెల్లంగా ప్రభువుని అడుగుతున్నారు. అసలు ఎవరు నువ్వు, ఏ అధికారము చేత ఇక్కడ బోధించడానికి వచ్చావు? ఇంకోటి ఏమంటున్నానంటే, అసలు ఈ అధికారం ఎవడిచ్చాడు, అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఈ అధికారం ఎవడిచ్చాడు? వారి యొక్క స్వరములో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఒకటే, ఏమున్నాయి వాళ్ళకి, వారి యొక్క హృదయ కాఠిన్యము, ఆత్మీయ అంధత్వము గట్టిగా కనిపిస్తున్నాయి. ఆ హృదయ కాఠిన్యము, ఆత్మీయ అంధత్వములో వాక్యమునకు తావులేదు కాబట్టి ఇవన్నీ చేరతాయి. వాక్యమై ఉన్న ప్రభు ఎదురుగా ఉన్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు, నీవు ఎవరు అన్నట్టు కూడా ఉంది. నీవు ఏ అధికారం వలన ఎక్కడికి వస్తున్నావు? అసలు దేవుని యొక్క వాక్యము అధికారము కలిగినటువంటి వాడు, వాక్యాన్ని సృష్టించిన సృష్టికర్తకి ఏ అధికారం ఉందని అడుగుతున్నారు. చూడండి, అపవాది యొక్క స్వభావం వారిలో ఎంతగా గూడు కట్టుకొనిందో చూడండి. అసలు ఏ అధికారం వలన, అసలు ఎవరు నువ్వు, ఏ అధికారం వలన ఇక్కడికి వస్తున్నావు? ప్రభువుని ఎదిరించేవారుగా వారు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు.
శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు వీరందరూ కూడా ప్రభు యొక్క వాక్యానికి అవిధేయత చూపించేటువంటి వారుగా ఉన్నారు. ప్రభువును స్వీకరించని వారుగా ఉన్నారు. మామూలుగా అయితే అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎవరో, ఏమై ఉన్నాడో, ఏమి బోధిస్తున్నాడో, దీని వెనకున్నటువంటి కారణాలు, ఆయన దేవుని కుమారుడు అంటే నిజంగా ఆయన దేవుని కుమారుడా కాదా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళు ధ్యానం చేసి అక్కడ ఏ చెప్పబడి ఉన్నాయి, మెస్సీ అంటే ఏంటి, లేకపోతే ఆయన్ని అడిగి, అయ్యా మరి మాకు ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి, ఇలాంటి అభ్యంతరాలు ఉన్నాయి, వీటిని దయచేసి సరిచేయండి, మరి మీరే అని మేము ఎలా చెప్పగలం, మాకైతే ఇలాంటి స్వభావం ఉన్నది, మాకైతే ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, మేమేం చేయాలి అని ప్రభువుని అడిగినట్లయితే వాటిని సరిచేయటానికి, వారిని ఆత్మీయంగా ఎదగటానికి, వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని తీసేసి సున్నితత్వాన్ని, వాక్యం అనే సున్నితత్వాన్ని వారికి బోధించేటువంటి వారు ఆత్మ నడిపింపులో ఎదిగేవారు. కానీ వారి యొక్క స్వభావమే కఠినంగా ఉంది, వారి హృదయం కఠినంగా ఉన్నది, ఆత్మీయంగా వాళ్ళు పూర్తిగా అంధత్వంలో ఉన్నారు. అయితే ఈ వాక్య భాగం ద్వారా 29, అందుకే యేసు, నేను మిమ్మల్ని ఒక్క మాట అడిగేదను, నాకు ఉత్తరం ఇయ్యుడి, నాకు జవాబు చెప్పండి, అప్పుడు నేను ఏ అధికారం వలన వీటి చేయుచున్నాను అది మీకు చెప్తాను అని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే, వాళ్ళు ఏ అధికారం వలన నీవు ఇక్కడ బోధిస్తున్నావు, నీకు ఎవరిచ్చారన్న మాటలు అంత డీటెయిల్డ్గా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాడు ప్రభు. అసలు ఈ విషయాలు చెప్పండి, అవన్నీ పక్కన పెట్టి ఈ విషయాలు చెప్పండి, ఇక్కడే తేల్చేస్తాను అన్నట్టుగా. లేకపోతే వారి యొక్క అంధత్వం ఆడ కనిపిస్తుంది. అంటే తెలిసి తెలియక కోపముతో, అసూయతో వారు అడిగినటువంటి ప్రశ్నలు చాలా పెద్ద ప్రశ్నలు అయినప్పటికీ పక్కన పెట్టి ఈ చిన్న ప్రశ్న ఒకటి అడిగాడు. చిన్న ప్రశ్న అంటే ఆత్మీయంగా మరి ఎంతో భావము కలిగినటువంటిది, గ్రహింపు కలిగి ఉండాల్సినటువంటిది. ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాంట్లో విస్తృతంగా ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని బట్టి అడిగాడు. అసలు నేను తేల్చేస్తానని ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏమని చెప్తున్నాడు ప్రభు చూద్దాం. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా? ఒకే ఒక పాయింట్. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుంచి వచ్చిందా లేదా మనుష్యుల నుండి కలిగినదా? అంటే యోహాను మనుష్యుడా, దేవుడు పంపినటువంటి బిడ్డనా, లేకపోతే దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డనా, మీ గ్రహింపు ఎక్కడ ఉందని అడిగాడు. అడిగినట్టుగా ఆయన యొక్క లోపల ఉన్నటువంటి భావం, నాకు ఉత్తరం ఏడని చెప్పిన. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగిందని చెప్పిన ఎడలా, ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును. డైరెక్ట్ క్వశ్చన్. అలా అనుకుంటున్నారు, అయ్యా ఒకవేళ పరలోకం నుంచి వచ్చిందని చెబితే మరి ఎందుకని మీరు దేవుని మాట వినలేదు? దేవుడి గురించి చెప్తున్నారు కదా, మరి ఎందుకు వినలేదు? దట్ ఈజ్ యువర్ మిస్టేక్ అని ఆయన మనల్ని అనుకుంటాడు. మనుషుల వల్ల కలిగిందని చెప్పుదమా? వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈయన ప్రవక్త అంటే దేవుని నుంచి దేవుడు మాట్లాడితే దానిని బయలుపరిచేటువంటి ప్రవక్త, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఒక అనుసంధానకర్త, లేకపోతే ఒక మెసెంజర్ అని వాళ్ళు నమ్ముతున్నారు. మరి ప్రజల నుంచే అన్నట్లయితే ప్రజల మీద వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది. ఏం చెప్పాలి అర్థం కాల. ఇంకోటి ఏం తెలుసా, వారి దగ్గర సత్యం లేదు దీని గురించి. వాళ్ళు వినగానే వాళ్ళు అవును అది గ్రహింపు కలిగి చెప్పవలసింది కాకుండా దాన్ని కొట్టివేయటానికి ఆలోచించినట్టు, అజ్జవుదామా అంటే ఏంటి, తప్పించుకోవటానికో దాన్ని సరి చేసుకోవడానికి కౌంటర్గా మాట్లాడటమో ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ చివరిగా వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అసలు ఏమీ తెలియనట్లుగా ఇంకా చెప్పేశారు. ఏమని? ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చాడు. అసలు వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేని పీపుల్. అంటే కనీసము దేవుడు గురించి తెలుసుకోవాలనే ఆలోచన కానీ, ప్రభువుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేనటువంటి వాళ్ళు. అంటే వాక్యం అనేది అసలు ఏమీ లేదు. వారి యొక్క సొంత స్వభావంతో, సొంత ఆలోచనతో, వారి యొక్క సంప్రదాయాలతో
వాటిని ముడివేసుకొని వాటి అధికారం మీద అధికారము చలాయిస్తున్నటువంటి శాస్త్రులు, పరిచయులు, పెద్దలు. ఆ స్వభావంతో వారి యొక్క ప్రయాణం ఉంటుంది. దాంతో వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకేం తెలియదు, ఇదైతే బెస్ట్ ఆన్సర్ అనుకున్నారు వాళ్ళు. మాకేం తెలియదయ్యా అనుకొని, అయినా కానీ నువ్వు ఏ అధికారంతో నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు, అసలు నీకు ఈ అధికారం ఎవరిచ్చారు? వాటిని అడగటానికి కానీ ముందు వస్తారు. అంటే నీ దగ్గర అసలు నీకు ఏమీ తెలియదు, నీ స్వభావం ఏమీ లేదు, హృదయం కాఠిన్యం ఉంది, ఆత్మీయంగా ఎదగలేదు. వాక్యాన్ని చెప్పటానికి మాత్రం ప్రతి ఒక్కరు వస్తారు. వాక్యం చెప్పటానికి వస్తారు, వాక్య ప్రకారం జీవించరు. నాకు గాంగ వాక్యం తెలుసని నేటి సేవకులు, సంఘ పెద్దలు, సంఘ కాపరులు బయటికి వ్యాపార సంస్థలు అనేటువంటి బోర్డు పెట్టుకొని దేవుని యొక్క పేరు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటానికి వచ్చినటువంటి ప్రతి గల్లీలో, ప్రతి సందులో ఉన్నటువంటి క్రైస్తవ సేవకులను పిలువబడేటువంటి వారు దొంగలు. సంఘములో దొంగలు పడ్డారు, సంఘములో దొంగలు ఏలుతున్నారు. కుట్రతో, కుతంత్రాలతో విశ్వాసుల యొక్క హృదయాలను వారు వైపుకి తిప్పుకొని అపవాదిని వారు స్వీకరించి దేవుని యొక్క వాక్యాన్ని వారు ఏం చేస్తున్నారంటే ఉపయోగించుకుంటూ అదే దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రజల్ని నాశనం చేస్తున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఈ యొక్క వాక్యాన్ని మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకోండి, ఉంచుకోండి అట్లా అని. ఎందుకంటే నేటి క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తుంది మీ సంఘ కాపరే, మీ సంఘ పెద్దే. చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కడు ఒక దాన్ని ఏమంటారంటే అనుభవం లేదు, ఏమి లేదు. బైబిల్ పట్టుకోవటం, వాక్యం చెప్పటం, అనుభవపూర్వకంగా జీవించింది లేదు, ఇతరులను ప్రేమించింది లేదు. మొత్తము కూడా ఒక చెడు రకాలైనటువంటి, చెడు ఉద్దేశముతో కూడినటువంటి, అసూయతో కూడినటువంటి స్వభావము. సంఘములో ఉన్న 10 మంది, 20 మంది, 100 మంది విశ్వాసులు ఉంటే దాని గురించి దాన్ని అట్లా ఇట్లా చేసి వారి మీద వీరికి, వీరి మీద వారికి అన్ని డిసిప్లిన్. అసలు ఎంత భయంకరంగా ఉన్నారంటే ఈ సేవకులు పరిపాలన చేస్తున్నారు. ఏ పరిపాలన తెలుసా? నీతికి నిజాయితీకి రారాజు అయినటువంటి ప్రభు పరిపాలన కాదు, వీరి సొంత పరిపాలన. అది అపవాది పరిపాలన. విశ్వాసులను ఏలుతున్నారు అధికారం మీద కూర్చొని. విశ్వాసులంటే ప్రేమ లేదు, ప్రేమ నటిస్తున్నారు. విశ్వాసులను తప్పుదార పట్టిస్తున్నారు. వాక్యాన్ని మాత్రం చెబుతారు బైబిల్ పట్టుకొని, బుద్ధి మాత్రం శూన్యము, క్రియలు మాత్రం శూన్యము, ఫలాలు ఉండవు. చెట్టు మాత్రం విస్తారమైనటువంటి పంట కనిపిస్తుంది, ఆకులు ఉంటాయి, ఫలాలు ఉండనటువంటి అంజూరపు చెట్టును పోలినటువంటి నేటి క్రైస్తవంలో ఉన్నటువంటి, క్రైస్తవాన్ని నడుపుతున్నటువంటి సంఘ పెద్దలు, కాపరులు, వీరందరూ కూడా సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈనాడు గ్రహించవచ్చు. అలా అని వారిని మనం ఏం చేద్దాం, సరిచేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది ప్రియులారా. అట్లాంటి ఒప్పుకోవద్దు ఎప్పటికి కూడా. వారి సంచులు నింపుకోవటానికి యూదా, ఇస్కరియోతు యూదా యొక్క స్వభావం నింపుకున్నటువంటి కాపరులు, పెద్దలు దేవుని యొక్క వాక్యం చెప్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకుంటూ సంచులు నింపుకుంటారు, అధికారం మీద చలాయిస్తారు. ఇదిగో ఇట్లాంటి వారే చలామణి అవుతున్నారు. ఎంత భయంకరమైన విషయం. చివరిగా ఏం చెప్తున్నాడు? ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పను. అంత అవసరం లేదు మీకు. అసలు ఇదే తెలియనప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాలి? తర్వాత కౌంటర్ నేను ఎందుకు చెప్పాలి? ప్రభు మీకు అసలు, నేను ఒకవేళ తెలియని వాడు అడిగితే ఖచ్చితంగా ప్రభు కూర్చోబెట్టి చెప్పేవాడు, ఉపమాన రీతికి అర్థం కాకపోతే. తన శిష్యులకు బోధిస్తులేదా, అది కాదా ఇదాన్ని నేర్చుకోండి అని మీకు కూడా చెప్పేవాడు, మిమ్మల్ని కూడా శిష్యులుగా చేసుకునేవాడు. కానీ మీ హృదయ కాఠిన్యం, మీరు అడిగే క్వశ్చనింగ్ ఎలాగుందంటే ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రశ్నించే విధంగా, ఆయన ఆత్మీయంగా దిగజార్చాలని, అసలు మా యొక్క అధికారానికి తూట్లు పడుతున్నాయని అసూయ చేత. అసలు మనమే ఉంటే మన మీద ఉండాలి. సంఘములో మీ సేవకులు ఏం చేస్తారు తెలుసా? ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అతన్ని అయ్యా ఆ అన్న బాగా చేస్తున్నట్టు అవుట్, ఇంకా ఆ అన్నను పక్కన పెడతారు, ఈ సేవకుడే. ఇట్లాంటి భయంకరమైనటువంటి స్వభావము, కుట్ర కుతంత్రాలతో నిండి ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి మీ సేవకుడు ఒకడిని ఎదగనీయుడు, ఒకడిని రానీయుడు. సంఘం మాది కాదు దేవుడిది అంటాడు.
ప్రభు దీనికి శిరస్సు అంటాడు, అన్నీ చెబుతాడు. కానీ సంఘాన్ని మాత్రం ఎట్లా పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఎవడిని రానిడు, అన్ని తొక్కటమే. ఇంకా బయట పరిస్థితులు అలాగున్నాయి, లోపల పరిస్థితులు అన్నా ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా? మనం సంఘం వెలుపల లోకం ఉండాలి, కానీ లోకం సంఘంలో ఉంది, అది మీకు తెలుసు. కానీ మా సంఘం కాదని అనమాకు. ఎందుకంటే 100కు 100 సంఘాలు అలాగనే ఉన్నాయి. పర్సంటేజ్లు వస్తే ఎక్కడో -111లో ఎక్కడో ఒకటి తగులుతుంది. కొన్ని వందల సంఘాలకు ఒకటి దొరుకుతుంది. 100లో 99% అనగానే ఈ దొంగ సమూహం ఏం చేస్తుంది తెలుసా? ఆ ఒక్క పర్సెంట్లో మేము ఉన్నామని చెప్పుకుంటుంది. అంత దొంగలేళ్ళు. వాక్యాన్ని ఏ విధంగా వక్రీకరించి వాడుకోవాలో, వాక్యములో ఏదైతే స్వీకరించమని చెబితే దాని ద్వారా డబ్బులు ఎలా స్వీకరించాలో, ధనాన్ని పోగేసుకోవాలో అత్యంత తెలివి కలిగినటువంటి అపవాది యొక్క మెసెంజర్స్ వీళ్ళు. అపవాది యొక్క తంత్రముల ద్వారా ప్రభువు యొక్క, దేవుని యొక్క కార్యాన్ని అడ్డగించడానికి వచ్చినటువంటి సంఘాలలో అధికారము చెలాయిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. మీ సంఘంలో ఉన్నారు విశ్వాసులారా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, చూడండి, మీలో మార్పు రావాలి. ఇటువంటి వారిని పక్కన పెట్టాలి. ఎట్లా పడితే అట్లా ప్రతి ఒక్కడు వాక్యం పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి నలుగురిని పోగేసుకొని సంఘాన్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తూ, వాక్యాన్ని వక్రీకరిస్తూ, తన ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవటానికి, ఎంతో మందిని సంపాదించుకొని ఎగరటానికి, ఒక 4-5 కాపర్లను పెట్టుకుని వాళ్ళ చేత వాక్యం చెప్పిస్తూ డబ్బులు దండుకునేటువంటి వారు ఉన్నారు. నేటి క్రైస్తవంలో కొంతమంది వాక్యం చెప్పే వాళ్ళని, పెద్ద పెద్ద దైవజనులు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా బయటికి పేరు తెచ్చుకోవడానికి ఉపయోగించేటువంటి వారు. ఈసారి మీటింగ్కి ఈయన వస్తున్నాడంటే ఆహా క్యూరియాసిటీ, అబ్బో తప్పు చేస్తున్నటువంటి కాపరులు, పెద్దలు, సంఘాన్ని నడిపించేటువంటి వారు, నువ్వు నేను కరెక్ట్గా ఉన్నాను అనుకోవటానికి వీల్లేదు. కాపరి పెద్ద అంటున్నావేమో, నీ స్వభావాన్ని ఒకసారి వాక్యం దగ్గర సరిచేసుకో. నీ హృదయ కాఠిన్యము ఇటన్నిటిని తీసివేసుకో. ఇంకొక విషయం, విశ్వాసులు కూడా అనేక మంది ఈ యొక్క తలంపుతో ఉంటారు. ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాక్యమును ప్రశ్నించే విధంగా ఉంటారు. అన్యులు ప్రశ్నిస్తారు, అది వేరే విషయం. ప్రభువు తెలిసినటువంటి వారే కూడా ఆ విధమైనటువంటి ఆలోచనలో కాకుండా ఉంటారు. అయితే మనము ఈ దినము నేర్చుకోవాల్సింది, ఈ హృదయ కాఠిన్యం పోగొట్టుకోవాలంటే దేవుని సత్యం అర్థం కావాలి. అర్థము తెలుసుకోవటానికి, అర్థం అవ్వటానికి ఆ వైపుకు మన ప్రశ్నలు ఉండాలి. ఆ వైపుకు మన హృదయము విప్పబడి ఆ యొక్క విషయాలు మనకు తెలియస్తున్నప్పుడు దాన్ని స్వీకరించే మనస్తత్వం ఉండాలి. అంతేగాని ప్రశ్నించకూడదని కాదు, కానీ తెలియనిది ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ ఇరుకున పెట్టాలని స్వార్థముతో ప్రశ్నించేటువంటి ప్రశ్నలకు సమాధానం మీకు చెప్పాల్సిన అవసరం లేదని ప్రభు అంటున్నాడు. అసలు మీకు అవసరం లేదు. చివరిగా మనం తెలుసుకోవాల్సింది, దేవుడు వాళ్ళని దగ్గరకు వాళ్ళు వెళ్ళారు. దేవుని దగ్గర అంటే ప్రభువు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ అడుగుతున్నారు. మనం వెళ్తున్నటువంటి మనం ప్రభువు దగ్గరికి ప్రతి ఆదివారము ప్రభువును సమీపిస్తాము, సంఘముగా సహవాసంలోనికి వస్తాము, ప్రభువు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము, ఆయన ఆరాధిస్తాము, మహిమపరుస్తాము. ఎంతవరకు మనము ఆ యొక్క స్తుతులు, స్తోత్రములు మన యొక్క ప్రవర్తన బట్టి చెల్లిస్తున్నాము జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి వెనక్కి వెళ్ళండి. సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎలాగున్నాము, మన యొక్క పరిస్థితులు ఏంటి, మన యొక్క క్రియలతో కూడినటువంటి స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నామా? అంటే మనము చేసేటువంటి ప్రతి క్రియ, ప్రతి మాట, ప్రతి ఆలోచన ప్రభు యొక్క వాక్యానికి సరితూగుతూ ఆయనను స్తుతిస్తూ చివరకు ఆదివారం సమీపించినప్పుడు పునరుద్ధాన దినము రోజు సంఘముగా సవాసములోకి వచ్చి ఎంతవరకు మనం ఆయన ఆరాధిస్తున్నాం, ఎంతవరకు ఆయన్ని స్తుతిస్తున్నాం మన జ్ఞాపకం చేసుకోవాలి.
సత్యము కనిపిస్తున్నప్పుడు ఎదురుగా మనం అంగీకరిస్తున్నామా లేదా? ప్రభువును ఎన్నుకున్నాం, ప్రభువును వెంబడిస్తున్నాం. ఈ విధంగా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క గ్రంథములోంచి బయలుపడుతున్నప్పుడు, లేదా ఎవరైనా దైవజనులు మీకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అది ఎంతవరకు స్వీకరిస్తున్నాము, ఎంతవరకు దానిని పక్కన పెడుతున్నాము, ఇది గ్రహింపు కలిగి ఉన్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రశ్న వేసుకొని దాన్ని సరిచేసుకునే పరిస్థితిలో విశ్వాసం ఉండాలి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇలాగ ఉన్నారా? ప్రభువు దగ్గరికి వెళ్ళిన మనము ఆయన్ని ప్రశ్నించే విధంగా ఉన్నామా? ఆయనను ఏదో విధంగా నీ యొక్క సొంత లాభం కోసం ఎదురు చూస్తున్నామా? రెండవదిగా అంగీకరిస్తున్నామా లేదా? సత్యవాక్యం బయలుపడుతున్నప్పుడు, సత్యవాక్యము బోధని వింటున్నప్పుడు, నీ చెవులకు వాక్యము వినపడుతున్నప్పుడు విని అర్థము చేసుకొని అంగీకరిస్తున్నావా? గ్రహింపు కలిగి ఉన్నావా? ఆ ప్రకారం జీవిస్తున్నావా? నీవు సరిగ్గా జీవించినప్పుడు నిన్ను ఏలేటువంటి వాడు కూడా సక్రమంగా జీవించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకవేళ సక్రమంగా నువ్వు జీవిస్తే నువ్వు సరైన మార్గంలో ఉన్నావు, నీకు పేరు వస్తుంది, నేను తీసివేయడానికి కూడా నీ అధికారి అలాగనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన పెట్టుకున్నది దేవుడు నిర్ణయించినటువంటి వాడు కాదు. తన సొంతగా ఒక షాప్ పెట్టుకున్నాడు కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి. ఆ షాప్ పేరు సంఘము అని పెట్టుకున్నాడు. వ్యాపార సంస్థ, ప్రభువు పేరు చెప్పి కాయలమ్ముకునేటువంటి సంస్థ. అర్థమైందా? ఇంకొకటి, అక్కడ వాళ్ళు అసలు యాక్చువల్గా అది అర్థం కాదులే, ప్రజల అభిప్రాయానికి వాళ్ళు భయపడ్డారు. అంటే వాళ్ళకి అసలు సత్యమే తెలియదు, ఇంకా భయపడటం ఏముంది? వాళ్ళు అసలు నిజంగా మాట్లాడితే ప్రజల అభిప్రాయానికి భయపడ్డారు. యోహాను ఇస్తున్నటువంటి బాప్తిసం దేవుని నుంచి వచ్చిందని వారికి తెలియదు, ఇదే అనుకున్నారు. మరి ఇట్లా అనుకుంటున్నారు కదా అనుకుంటున్నారు. అంటే ప్రజలకు భయపడ్డారు. మనం ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదు, ప్రజల అభిప్రాయానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తానికి విధేయత చూపించవలసిన వారమై ఉన్నాం. ప్రజలు మనల్ని ఏం చేయరు. ఒకవేళ చేస్తే మనల్ని చంపేస్తారేమో, ఆత్మను చంపడానికి వారికి అధికారం లేదు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, మహిమాస్వరూపి. ఈ ఉదయకాలం వేళ, ఈ ఆదివారం పునరుద్ధాన దినం రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు మన కోసం తనను తాను తగ్గించుకొని తన సర్వస్వమును అప్పగించాడు. ఆయన మీద విరోధమైనటువంటి భావంతో ఈ పెద్దలు, శాస్త్రులు వీరందరూ తనవారే ఆయన నిందిస్తున్నప్పుడు ఆయన స్వీకరించి మనల్ని రక్షించటానికి, మనల్ని ఆయన రాజ్యంలోనికి ప్రవేశింపచేయటానికి ఆయన యుద్ధం చేశాడు. అదే మౌన యుద్ధం. తల వంచుకొని తనను తాను తగ్గించుకున్నటువంటి ప్రభువుని ఉదయకాలం వల్ల జ్ఞాపకము చేసుకుందాం. శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దల వలె కాక ఇంకా ఎన్నిసార్లు, ఎంతమంది మీరు బయటికి వెళ్ళి చూస్తే సంఘాలలో ఉన్నటువంటి సంఘ కాపరులు, వారు ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు నాశనం చేస్తున్నారు. ఇది కాదు దేవుని యొక్క వాక్యం, ఇది కాదు సంఘ కాపరి ప్రవర్తన. అసలు వీరు చేస్తున్నటువంటి పరిచర్య కాదు, ఇది వ్యాపార పరిచర్య వాళ్ళు చేస్తుంది. ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పని చేసేవారిని ఏ విధంగా పెద్ద పెద్ద సంస్థల్లో వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి, నాకు ఏ విధంగా ఉపయోగపడతాడు, ఏ విధంగా ఉంటున్నాడు, లోపల జరుగుతున్న విషయాలు నాకు తెలియజేయాలి, ఈ విధమైనటువంటి గూఢచారులను ఏర్పాటు చేసి వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ చేసుకుంటూ ఉన్నటువంటి పనిని ఈ సంఘంలో తీసుకొస్తున్నారు. పైగా ఏం చెప్తున్నారు? దేవుని పని చేస్తున్నాను, దేవునికి విరోధంగా ఏమి చేయనని గొప్పలు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు. దేవునికి విరోధంగా నేను చేయనండి, నువ్వు చేసేదే అది. నీ దృష్టికి బయటికి ఏదైతే తెలియజేస్తారో, బయటికి ఏదైతే చెప్తే అబ్బా ఈ సంఘం భలే ఉందని అనుకుంటారో, అట్లాంటి విషయాలను ఖండించి ఏమైనా డిసిప్లిన్ పెడతా, దేవుడు డిసిప్లిన్ పెట్టమన్నాడండి, నువ్వే డిసిప్లిన్గా లేవు, ఇంకా నువ్వు డిసిప్లిన్ పెడతావు. అసలు ముందు నిన్ను పక్కన పెట్టాలి. అసలు సంఘానికి ఇబ్బందికరం, అభ్యంతరకరం, సంఘాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు ఎవరంటే నువ్వు ముందు నిన్ను పక్కన పెడితే సంఘం బాగుపడుతుంది. నువ్వు ముందుండి సంఘాన్ని నడిపిస్తున్నావు, గుడ్డోడా, అంధత్వం కలిగినటువంటి వాడు, నువ్వు తీసుకెళ్తున్నావు. విషయాలు గమనించి సరి చేసుకుందాం.
వాక్యానికి లోబడదాం, ఆత్మీయ అంధత్వంలోనికి బయటకు వద్దాం, హృదయ కాఠిన్యం నుంచి బయటకు వద్దాం, హృదయ తలంపులు ఆయన వైపుకు తిప్పుదాం, ఆయన హృదయ తలంపులు ఆయన యొక్క వాక్యముతో నింపుకుందాం. ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని దినాలు ఈ విధంగానే వాక్యము నాకు ఏం ఉపయోగపడుతుంది, ఏ విధంగా నాకు సాయం చేస్తాడు, ఈ విధమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళటం సరైన పద్ధతి కాదు. ఉదయకాలం వేళ దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయంలో భద్రము చేసుకొని, సరి చేసుకొని, నీవు నేను మనందరం సరి చేసుకొని, మనల్ని మనం మార్పు చేసుకొని, మన హృదయాంతరంగంలో ఇంకా కాఠిన్యమును దాన్ని ఈ వాక్యం అనేటువంటి ఖడ్గం ద్వారా తీసివేసుకుంటూ ప్రభువుకి దాపుకు వద్దాం, బండ కిందికి వద్దాం, బండ మీదికి ఇల్లును నిర్మించుకుందాం, సరి చేసుకుందాం, జాగ్రత్త పడదాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మరొక మారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం. మీ కుమారుడు మా కోసం అర్పించిన ప్రతి నాయన త్యాగమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రక్తము శరీరం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా ఎంచి మీ రాజ్య నివాసులుగా చేశాడు. ఈ పని నిమిత్తము మిమ్మల్ని భూమి మీద మహిమపరిచి పని ముగించి తిరిగి పునరుద్ధానుడై మీ దరిన మీ కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి మా ప్రధాన యాజకుణ్ణి, మా మధ్యవర్తిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా పాపముల నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మీరు మాకు దయచేసిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. వినబడుతున్న వాక్యాన్ని తిరస్కరించక మా హృదయాల భద్రము చేసుకుని ఆ ప్రకారం జీవించే గొప్ప ఆత్మీయ నడిపింపును దయచేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రం చేసుకున్నాం. మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు మందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.